తినటంత అన్నం అయితే నేనైతే ఎందుకంటే ముగ్గురు తినటంత అన్నం అయితే వండుతారు అనుకోండి. ఎందుకంటే మా మున్న కూడా ఉంటుంది కదా, పొద్దునైనా నైట్కైనా దానికి డిఫరెంట్గా కలిపేయాలి. మళ్ళీ అన్నం వేసి దాని మీద కూర పోస్తే కూడా అస్సలకే తినది. మనం మంచిగా కలపంగా చూస్తుంది కలుపుతుందా లేదా అని. కలపంగా మనం చూసి దానికి వేస్తే తింటుంది. మళ్ళీ ఇంకొకళ్ళు అన్నం వేస్తే అస్సలు ముట్టది. మనం తిను అంటేనే తింటుంది. అది వేరే వాళ్ళు కూడా ఇట్లా మంచం అల్లుకున్నారు. ఇట్లా మా లెక్కనే ఫస్ట్ అయితే మళ్ళీ ఎక్కిస్తారు కదా, ఇట్లా అన్నమన్నా లేకుంటే రొట్టె బిచ్చన్నా పెడతారు. పెట్టి కుక్కని ఎక్కించి తినబెడతాం అన్నట్టు. మా అక్కడైతే, మీ అక్కడ ఎలా ఉంటుందో మాకు తెలియదు. సో మేము అలా వేస్తాము. వాళ్ళు కూడా కొత్తగా మంచం అల్లుకున్నారు. రుకుమ మీ కుక్కని అయితే తీసుకురా అని చెప్పారు నాకైతే. ఇక నేను అక్కడనే మాట్లాడుకుంటా నిలబడ్డా. నేను ఎక్కడ నిలబడితే అక్కడైతే డిఫరెంట్గా ఉంటుంది మా కుక్క అయితే. మా మున్న అయితే అక్కడే ఉండే. అక్కడ ఉంటే కుక్క అన్నం చేస్తే తినమ్మని చెప్పవా అని అంటే వాళ్ళు ఎంత తినన్న అస్సలకే తింటలేదు అన్నం. మళ్ళీ నేనే మున్న అన్నం వేసి తిను అని అంటేనే అప్పుడు మంచం ఎక్కి ఇంత బిడ్డ అందుకొని మంచం ఎక్కి తిన్నది. అట్లా ఉంటుంది అన్నట్టు కుక్కదైతే శ్వాస. తిన్నారా మీరు? లేదా? మేమైతే తిన్నాము. ఇగో ఇప్పుడే తిని మా మున్నాకైతే నాకైతే కల్పించినాము. ఇక మేము లేని రోజు అయితే పాపం దానికి రోడ్డుకే నీళ్ళ పడుతుంది. సిసి కెమెరాలో చూస్తాం కదా, బండి చూస్తుంది వస్తారో లేదని. ఓకే ప్లీజ్ బాయ్. మరి అందరికీ కొత్తగా చూసే వాళ్ళైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అందరు బాగుండాలి. ఏం పోతుంది ఏమో తెలియదు. అందరు బాగుండాలి, అందులో కూడా మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కళ్ళ బ్లెస్సింగ్ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. తినడం అయితే కంప్లీట్ అయింది. చిన్న ప్లేట్లు అయితే ఎంట తోమేయటం అయితే నాకైతే అలవాటు. ఎంట తోమేసిన ప్లేట్లు అయితే నేనైతే అనుకోండి. షాప్ అయితే బంద్ చేసేసాను. ఇక టైం చాలా అవుతుంది, 10 అవుతుంది. టైం తెలుస్తలేదు అసలు ఎంత అవుతుంది అన్నది కూడా. ఓకే ఫ్రెండ్స్ బాయ్. మరి అందరికీ గుడ్ నైట్. చూసిండ్రుగా తింటుంది. ఇక తినైతే మంచిగా సంచుల మీద అయితే వండుకుంటుంది. ఏడాదరవాయకైతే మీకు కూడా ఇట్లనే ఉంటే కుక్కలు ఇట్లా కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియండి. ఏ కుక్కకైనా గింత పిడికెడు అన్నం వేయండి. ప్రతి ఒక్క కుక్క విశ్వాసంగా ఇల్లు కావాలైతే డిఫరెంట్గా ఉంటుందండి. ఇక మా మున్న అయితే చాలా విశ్వాసంగా ఉంటుంది. చూసిరా ఓలా వచ్చిండ్రని అయితే మురుగుతుంది. చూసిరా వేరే కుక్క వచ్చిందని దీనికి బాగా అడి అడి ఓలని రానియది ఇది. అయ్యో అది పిల్ల తల్లి ఉన్నట్టున్నది, కొంచెం తిననీయి కానీ కొంచెం పిల్ల తల్లి ఉన్నట్టున్నది పాపం. అది దాని పిల్లలు ఎక్కడున్నాయో కానీ అది పిల్ల తల్లి ఉన్నాడు. తినని మొన్న కొంచెం తినని కదా, తిను. నేను అయితే తిననిస్తుంది. దాన్ని కూడా జాలి గుణం అన్నట్టు. తినేవదా. దీనికైతే అన్నం అయితే కలిపినాను, వేస్తాను. తింటుంది. ఇక తిననంటే దర్వాయకైతే పట్టుకుంటుంది. తిను. చూసిండ్రుగా మా మున్న అయితే. దీనికి కౌసులేంది అసలు ముద్ద దిగదనుకోండి. మేము సోమవారం శనివారం మాత్రమే దీనికి కౌసు మాత్రమే వేయ. కానీ కొడుగుడ్డు ఆమ్లెట్ ఉండే, అందుకే పొద్దున్న కొమ్మలో కొడుగుడ్డు ఆమ్లెట్ మేము వంకాయ తిన్నాం. కానీ దానికైతే అన్నం తినదని అయితే ఉంచేసినాం. తింటుంది. నాకైతే కౌసులేంది అయితే అస్సలు అన్నమే పోదు. దీనికైతే కోడిగుడ్డు ఆమ్లెట్ అయితే మేము వంకాయ కూర వండుకున్నాము. కోడిగుడ్డు ఆమ్లెట్ అయితే కలిపిస్తున్నాను. ఇగో నడు తినే ఉన్నాడు, నడు అన్నం తినే ఉన్నాడు.